హాయ్ గ్యాస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఉబుచమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో సంక్రాంతి రోజు వీడియో అనమాట. సంక్రాంతి రోజు ఎక్కువజామునే లేచిపోయామండి. ఇంకా 4:30కి అలా లేచి ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా, నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అంటే బ్రష్ అవి చేసి టీ తాగేసిన తర్వాత బయట గుమ్మాలు చక్కగా పేడ కల్లాపుతో అడిగేసాను. అంటే పేడతో అలికేసారనమాట, చీపురు పెట్టి నీట్గా అలికేసిన తర్వాత ఇలా చక్కగా ముగ్గులైతే పెట్టుకున్నాను, రంగోలి. ధనుర్మాసం కనుక ధనుర్మాసం ముగ్గు, నెక్స్ట్ పండగ కనుక ఇలా పాలు పొంగేటట్టుగా కుండలో చెరుకు గడలు, సూర్యుడు ఇవ చిన్న చిన్నగా వేసుకున్నాను. అవి ఏంటంటే హ్యాపీ పొంగల్ అవన్నీ ఉన్నాయి కదా, అవి మా పిల్లలు రాశారండి. ఇంకా రాసినవి కలర్ వేయకపోతే బాగుంది కదా అనేసి అయితే కలర్ వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. మా అత్తయ్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఫాస్టింగ్ ఉండి మొత్తం ఆవిడే చేయాలి. సంక్రాంతి రోజు వీడియో ఇది. సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి ఈ పండగ జరిగేంత వరకు అత్తయ్య మాయ అయితే ఫాస్టింగ్లో ఉంటారు ఇద్దరు కూడా. అయితే మా విలేజ్ స్టైల్ పండగ ఎలా ఉంటుంది, అందులో మా పండగ మేము ఎలా చేస్తాము ఏంటనేది ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. గ్యాస్ నీట్గా క్లీన్ చేసి ఇంకా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టాం. ఈ కుండ ఉంది కదా, మామూలుగా రైస్ బౌల్స్లో వండుతాం కదా, అలా కాకుండా ఈ కుండలోనే రైస్ వండాలి. ఆ రైస్ కూడా మామూలుగా పొడి పొడిగా కాకుండా ముద్దలాగా మనం జావ చేస్తాం కదా, అలా జావలాగా కుండలో వండాలి. మా అత్తయ్య పళ్ళెంలో పెట్టింది కదండి, ఆ రైస్నే చల్లారుతుంది అనేసి అయితే కుండలో రైస్ అలా పెట్టేసింది. మళ్ళీ అదే కుండలోని పప్పు, నెక్స్ట్ కలగాయ కూర అనేది కుక్ చేయాలి. ఇంకా ఈలోపు అయితే మా మామయ్య మేము తీసుకెళ్ళిన సారీ, పంచ, టవ్వాలు, నాల్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికైతే పసుపు, కుంకుమ అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. అంటే ప్రతి కొత్త బట్టలకి పసుపు పెట్టాలి కదా, పసుపు అయితే పెట్టేస్తున్నారు కొత్త బట్టలకి మూలలో పెట్టడానికి. అంటే పండగ రోజు పెద్దలు పేరెంటాళ్ళకి కొత్త బట్టలు చూపిస్తారనమాట. అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారు అమ్మగారికి, అంటే అమ్మమ్మ తాతయ్య, మా హస్బెండ్కి అయితే నాన్నమ్మ తాతయ్య అనమాట. వాళ్ళకైతే కొత్త బట్టలు చూపించడానికి పసుపు పెట్టేస్తున్నారు ఇక్కడ. పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే పప్పు అండి, అది బొబ్బరి పప్పు. అందులో ఏం వేయరు, టమోటా కానీ ఏం లేకుండా పప్పు పోపు పెట్టుకోవాలి. ఓన్లీ పసుపు, ఉప్పే అంతే వేస్తారు, కారం కూడా వేయరు. అలా పోపు పెట్టుకోవాలి. ఇక్కడైతే అన్నిటికీ కూడా మా మావయ్య గారు అయితే పసుపు పడుతున్నారు. మా పిల్లల బట్టలు కూడా కొత్తవి కదా, దానికి తోడు మా హస్బెండ్కి ముందంట ఒక అబ్బాయి చనిపోయారంట. మా అత్తయ్య మామయ్యకి ఫస్ట్ పుట్టిన అబ్బాయి, అంటే నెలల పిల్లలు ఉండేటప్పుడు చనిపోయారంట. దాని తరపున అన్నట్టు మా పిల్లల బట్టలు కూడా మూలలో అయితే పెట్టేశారు. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మా అత్తయ్య దీపారాధన కూడా చేసుకుంది. దీపారాధన అయిపోయిన తర్వాత ఈ కలగాయ కూర అంటే వంకాయ, నెక్స్ట్ ఎర్రదుంప, నెక్స్ట్ చిలకడ దుంప అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి కుక్ చేస్తారండి. అంటే అన్ని కూరగాయలు కలిపి కుక్ చేసిందే కలగాయ కూర అనమాట. అన్నీ ఆ కుండలోనే కుక్ చేయాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అరిటాకుల్లో అయితే అన్నం, పప్పు, అరటిపండు, కలగాయ కూర వేసి ఇలా దేవుడి మూలలో పెడతారు. నెక్స్ట్ మా తాతయ్యకి, అమ్మమ్మకి అలా మూలలో అయితే కొత్త బట్టలు అయితే సమర్పిస్తారండి. సంక్రాంతి అంటే పెద్దలకి మూలలో తీసుకొస్తారు అనమాట. అంటే ఆ రోజు పెద్దలకి అన్నం పెట్టి కొత్త బట్టలు చూపిస్తారు. అయితే మాకు తెలిసింది, మేము ఇలానే చేస్తామండి పండగ. తెలిసిందని కాదు, మాకు ముందు నుంచి వచ్చే సాంప్రదాయం ఇది. నెక్స్ట్ మా అత్తమ్మ అరిసెలు చేసిందని చెప్పాను కదా, అరిసెలు అయితే దేవుడికి ముందుగానే ఫస్ట్ తీసిన వాయి అనేది తీసి పెట్టేసుకుంది బయట. అలా అయితే అంటే పిల్లలు ఎవరైనా తినేస్తారేమో అని అరిసెలు అయితే మేము పెడతామండి పండక్కి. అలా 3 ఆకుల్లో రైసు, పప్పు, కలగాయ కర్రీ, నెక్స్ట్ అరటిపండు, అరిసెలు అన్నీ పెట్టేసి కొత్త బట్టలు కూడా పెట్టేయాలి. పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ, ఇక్కడ మా మామయ్యగారు చూసారు కదా, కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టేసి అక్షింతలు, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి అయితే నమస్కరించుకుంటారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, మేము ఎప్పుడు కూడా అక్షింతలు అంటే పసుపు, కుంకుమతో మనం కలుపుకుంటాము. అలా కలపరనమాట మా పండక్కి. ఓన్లీ వైట్ రైస్తోనే అక్షింతలాగా వేస్తారు. నాకు ఫస్ట్లో తెలియక మా అమ్మ వాళ్ళలాగే ఏమో అనుకుంటున్నాను.
అనుకుంటే, లేదమ్మా పసుపు కలిపిన వేయకూడదు, మేము వైట్ బియ్యమే వేస్తాం అంటున్నారు. ఇక్కడైతే మా మామయ్యగారు అయితే నమస్కరించుకున్నారు. ఇంకా లోపల ఆ తంతంతా అయిపోయిన తర్వాత మాకు బాల పేరంటాలది చేస్తారు. ఈ పండగ ఎలా చేస్తారు ఏంటనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. వీడియోలో కూడా చూసేసేయండి. ముందుగా బాల పేరంటాలంటే మెచ్యూరిటీ కాని పిల్లలు ఉంటారు కదా! మెచ్యూరిటీ అవ్వని పిల్లలు. మెచ్యూరిటీ అయిన వాళ్ళు కాకుండా అవ్వని పిల్లల్ని తీసుకొచ్చి చూసారు కదా! బాల పేరంటాలు వీళ్ళు. వీళ్ళకైతే ముగ్గురికి కాళ్ళు కడిగేసేయాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళకి మొఖాలకి, కాళ్ళకి, చేతులకి పసుపు రాసుకోవాలనమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నానండి. పసుపు రాస్తున్నాను. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు కదా! నేను మళ్ళీ సారీ కట్టుకోలేదు ఏంటి అనుకుంటారు. ఇవన్నీ అత్తయ్య చేస్తది కదా! ఇంకెందుకు నేను వీడియో తీసుకుంటాను అనుకున్నాను. మా మామయ్యగారు ఏమన్నారు, లేదమ్మా ఇంటికి పెద్ద కోడలివి చెయ్యొచ్చు. మీ అమ్మమ్మే అదే మీ అత్తయ్య చెయ్యాలని రూల్ ఏం లేదు. నువ్వు కూడా చెయ్యొచ్చు అనేసంటే, ఇంకా ఎలాగో స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను కదా! సారీ కట్టకపోయినా అనేసైతే ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇంకా కాళ్ళు కడిగి పసుపు అన్నీ రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత పిల్లలకి ఆహ్, వైట్ దారాన్ని తీసుకోండి. వైట్ దారాన్ని తీసుకున్న తర్వాత వైట్ దారానికి ఇలా పసుపు రాసేసేయండి. పసుపు రాసి ఒక్కొక్క పేరంటాలకి ఒక 3 సార్లు అలా చూపించేసి జారుముడిలాగా ముగ్గురికి కూడా అంటే ముగ్గురు పేరంటాళ్ళకి ఇలా దారం కట్టాలనమాట. ఇది పసుపు పూయడం బాల పేరంటాలు పసుపు పూయడం అంటారు మా వైపు. అంటే ఒక్కొక్క ఏరియా వైపు ఒక్కొక్కలా ఉంటది. అమ్మ వాళ్ళ ఏరియా వైపు కిందటి సంవత్సరం పెట్టాను కదా! చూసారు కదా! ఎలా చేశారో ఏంటి అనేది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కిందటి సంవత్సరం. ఈ ఇయర్ అయితే మా వైపు ఇలా చేస్తారండి. ఇంకా ఆకుల్లో అయితే పిల్లలకి అదే బాల పేరంటాలకి సారీ అండి తప్పు. బాల పేరంటాలకి ఇంకా వడపప్పు, అరటిపండు, నెక్స్ట్ చిలగడ దుంప అదే సారీ ఎర్రదుంప, అరటిపండు, అరిసెలు మేము చేసాం కదా! దేవుడికి ఏం పెట్టామో అవన్నీ కూడా బాల పేరంటాలకు కూడా పెట్టాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత సారీ ఉంటుందండి. బాల పేరంటాల సారీ అని తెల్ల సారీకి రెడ్ అంచు సారీ వస్తుందనమాట. ఆ సారీ చుట్టాలి. యాక్చువల్లీ అది ముందు చుట్టాలి. ఈ వీడియో తీసుకోవడం నెక్స్ట్ దానివల్ల అవ్వలేదు. ఇంకా మా మామయ్యగారైతే ఇప్పుడు చూడండి చుడతారు. అంటే మామూలుగా సారీ కట్టినట్లుగా. మామూలు కలర్ సారీస్ ఉంటాయి కదా! అవి పెట్టకూడదు. మా ఆచారం ప్రకారం, మా ఇంటి ఆచారం ప్రకారం ఈ సారీనే పెట్టాలంట. దీనికి ఏ సారీ అంటారో గుర్తులేదండి. అడగలేదు. ఏమనుకోవద్దు. గుర్తొస్తే మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కింద అయితే కామెంట్ పెడతాను ఏంటి అనేది. ఈ సారీనే ఉంటది. ఈ సారీ అయితే ముగ్గురికి కట్టేటట్టుగా చుడతారు. ఇంకా చుట్టేసుకున్న తర్వాత వాళ్ళు చిన్నవాళ్ళైన పేరెంటాళ్ళు కనుక నమస్కరించుకోవాలి. అలా మా అత్తయ్య, నేను, మా తోటికోడలైతే నమస్కరించుకున్నాం. నమస్కరించుకున్న తర్వాత చీర పెట్టుకున్నాం కదా! ఆ చీర అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ పండగ మేమంటే ప్రతి ఇయరు చేయమండి. ఈ ఇయర్ చేసాం కదా! నెక్స్ట్ ఇయర్ చేయము. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇయర్ చేయాలి. మా ఆచారం ప్రకారం అలా అనమాట. కిందటి ఇయర్ చేయలేదంట. అదే కిందటి ఇయర్ మాకు పండగ లేదన్నాను కదా! చేయలేదు. ఈ ఇయర్ చేశారు. మళ్ళీ వచ్చే ఇయర్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా తోటికోడలు జంతికలు ప్రిపరేషన్ చేస్తున్నాము. సంక్రాంతి రోజు సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి జంతికలు రుబ్బు. ఇది 2 కేజీలన్నర. ఇదిగోండి జంతికలు, సగం జంతికలు అయితే చేసేసాం, తినేసాం కూడా. ఇప్పుడు ఈ జంతికలు ఎలా దగ్గర తీసుకురా, దగ్గర తీసుకొచ్చి ఓకే అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.